నమస్తే మేడం. నమస్తే. సో, టైమ్ సెన్స్ మీకు, నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. సో, చెప్పండి మేడం. అసలు మీరేం డెఫినిషన్ ఇస్తారసలు టైమ్ సెన్స్ అంటే? టైమ్ సెన్స్ అన్నది కామన్ సెన్స్. నైస్. అది లేకపోతే చాలా కష్టం. అంటే ఇప్పుడు హ్మ్. టైంకి వెళ్ళాలి అన్నది కామన్ సెన్స్. హ్మ్. ఇంగిత జ్ఞానం అంటాం చూడండి. ఆ ఇంగితం ఎక్కడుంది? మనం ఆ టైంకి అక్కడికి రీచ్ అవ్వాలన్నది హ్మ్. కాన్సెప్ట్. హ్మ్. ఇప్పుడు పొద్దున్నే లేవాలి. పొద్దున్నే అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మనం గుడ్ మార్నింగ్ 12 వరకు చెప్తామా? కూడా పొద్దున్న 12 వరకు లేవచ్చా? లేదు కదా! అవును. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు అసలు ఈ సమస్య నేను ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవాల్సిన విషయం ఈ టాపిక్‌ని గురించి, ఈ సెన్స్ గురించి జనాలకు చెప్పాల్సిన విషయం ఎందుకొచ్చిందంటే, ఆ సెన్స్‌ని కోల్పోతున్నారు కాబట్టి చాలా మాట్లాడాల్సొస్తుంది. మంది. ఆ! చాలా మంది కోల్పోతున్నారు. అందరూ ఇలా ఉన్నారని నేను అనను. అవును. అవును. టైం అంటే టెన్షన్‌గా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. యెస్. కానీ చాలా మందికి టైం సెన్స్ ఉండదు. హ్మ్. ఇప్పుడు పైగా లేట్‌గా వెళ్ళి ఒక ఏదో డైలాగ్ ఒకటి కొడతారు. హ్మ్. ఇక్కడ ఎవరు ఏమనుకున్నా సరే ప్రేక్షకులు. ఇండియన్ పంక్చువాలిటీ అంటారు. హ్మ్. అసలు ఎందుకలా దేశ పరువు తీస్తున్నారు? హ్మ్. నువ్వు లేట్‌గా వెళ్ళి దేశంకి దానికి కనెక్షన్ పెట్టుకోవడం ఎందుకు? హ్మ్. యూ ఆర్ లేట్, నాట్ ద కంట్రీ ఈస్ లేట్. హ్మ్. అసలు ఆ సెన్సే లేకుండా పోతుంది రాను పోను పోను. ఇప్పుడు ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఎక్కడొస్తుంది? టైంకి టేక్ ఆఫ్ అవ్వలేదు ఫ్లైట్. హ్మ్. అక్కడ ఏదైనా ఆ వాతావరణ పరిస్థితులు ప్రాబ్లమ్ ఉంటే అది అవును. డిలే అవుతుంది. హ్మ్. హ్మ్. సడెన్‌గా మనం బయటికి వెళ్ళాలనుకున్నాం. ఏదైనా ఎమర్జెన్సీ మనుషులో లేతే అనుకోని చుట్టాలొచ్చారు. వెళ్ళలేదు. లేట్‌గా వెళ్ళాం. ఓకే. ఫైన్. నో ప్రాబ్లమ్. హ్మ్. ఏదైనా ఒక పెళ్ళికి లేట్‌గా వెళ్ళాం. సమస్యే రాదు. హ్మ్. పెళ్లి కూతురు లేట్‌గా వెళ్ళకూడదు కదా! ఇక్కడ చాలా పెళ్లి చూసా. కాదుగా అప్పుడు. ఓకే. ఇక్కడ చాలా చూసాను. ఆ పెళ్లి కూతురు నేను చాలా మంది దీళ్ళలో పెళ్లి లేట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ అంటే చాలా ఎవరైనా హర్ట్ అవుతారేమో! కానీ ఇది పచ్చి నిజం. హ్మ్. కొన్ని కొన్ని చూసా నేను. వాళ్ళు ఇంట్లో అందరూ మేకప్‌లో అయ్యే వరకు ఎవరు ముందుకు రారు. ఎవరు ముందుకు రాకుండా పెళ్లెలా చేస్తారు? ఓకే. ఆ ఫ్యామిలీ మెంబర్స్. పైగా ఒక ఆవిడ కామెంట్ చేసింది. మా పెళ్ళిళ్ళంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు. లేట్ చేసేస్తున్నారు. మొన్నెవరో ఆయన హడావిడిగా చేసేసాడు పెళ్లి మా మా ఇంట్లో పెళ్లి అని. హ్మ్. నేనొకటే చెప్పాను. నేను కూడా వెళ్లి అటెండ్ అయ్యాను ఆ పెళ్లి. ఓకే. నేను చెప్పాను. "మరి మీరు పెళ్లి కూతురు మేనత్త కూడా ఫుల్ మేకప్ అవ్వకుండా మీరు స్టేజ్ మీదకి రాలేదు కదమ్మా! హ్మ్. పెళ్లి చేసి ఆయన ఏం చేస్తాడు?" అని అడిగా. ఓకే. ఇది నిజంగానే ఇప్పుడు మనం ఒక హ్మ్. ముహూర్తం హ్మ్. పెట్టుకున్నాం. ఒక టైం హ్మ్. పెట్టుకున్నాం. సరే పెళ్లి విషయం పక్కన పెట్టేయండి. స్కూల్‌కి వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా యెస్. లేట్‌గా ఇది నేను ఒక అకాడమిషియన్‌గా నేను చూసిన వందల కేసులు. హ్మ్. ప్రతిరోజు లేట్‌గా వచ్చే చాలా మంది పిల్లలుంటారు. ఓకే. ప్రతిరోజు లేట్‌గా వచ్చే టీచర్లు చాలా మందుంటారు. హ్మ్. అందరూ కాదు చాలా మందుంటారని చెప్తున్నాను. వాళ్ళకి టైంకి అసలు స్కూల్ అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు స్కూల్. స్కూలుంటుంది. ఫిక్స్‌డ్. అవును. అది టైమ్ టేబుల్. హ్మ్. ఈ హ్మ్. టైం నుంచి ఈ టైం వరకు ఈ పీరియడ్ జరగాలి, ఈ పీరియడ్ జరగాలి, ఈ పీరియడ్ జరగాలి. అవును. ఇందులో రీసెస్ ఉంటుంది, ఇందులో లంచ్ ఉంటుంది. ఇవన్నీ ఫిక్స్‌డ్. ఇది ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు. హ్మ్. ఎట్టి పరిస్థితిలో అయినా అదేంటి వాతావరణంలో ఉండే మార్పులో లేదా భయంకరమైన వర్షం పడుతుంటేనో ఆ రోజు స్కూల్ ఉండదు. హ్మ్. ఇప్పుడు కొన్ని డేస్ వర్కింగ్ జరగకపోయినా లాస్ అయినా షార్టేజ్ వచ్చినా నష్టపోయేది పిల్లలు. హ్మ్. హ్మ్. సిలబస్‌లు అవ్వవు. సిలబస్‌లు అవ్వవు. ఇది అవును. ప్రతి వాళ్ళకి సమస్యే. అవును. గవర్నమెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంటు, టీచర్సు, హ్మ్. పిల్లలు, పేరెంట్స్ కూడా అంటారు. హ్మ్. ఇప్పుడు హడావిడిగా టైం తర్వాత టైం లేదని హడావిడిగా 4 రోజుల్లో 40 పాఠాలు చెప్పారనుకోండి. హ్మ్. ఎవరి బుర్రలోకి ఏం వెళ్తుంది? ఓకే. ఇవన్నీ ఎందుకైనాయి? చెప్పనా? చాలా మంది టీచర్స్ లేట్‌గా వస్తారు స్కూల్‌కి. అంటే హ్మ్. అందరూ రారు. అందరూ చాలా మంది టైంకి వెళ్ళేవాళ్ళున్నారు. ఇక్కడ మనము పిల్లలు పనిచేసేది ఇక్కడ టీచర్స్ అనేసరికి నేను ఎందుకు పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటే, టీచర్స్ వర్క్ చేసేది ఫైల్స్‌తో కాదు, లైఫ్స్ తోటి. ఓకే. అక్కడ పిల్లల జీవితాలతోటి మనం పనిచేస్తున్నాం. పని చేస్తున్నారు. వాళ్ళ జీవితానికి మనం ఒక దిశానిర్దేశం మనం హ్మ్. పాటించాలి. హ్మ్. అక్కడ టీచర్స్ లేట్‌గా వెళ్తే, నేనిది చాలా ఫేస్ చేశాను ప్రాబ్లమ్. ఇంత కూడా టైమ్ సెన్స్ లేని టీచర్స్ చాలా మందుంటారు. హ్యాపీగా లేట్‌గా ఎంటర్ అయ్యి, లేట్ అయిందేమో అన్న ఒక ఫీలింగ్ కూడా మనసులో లేకుండా. హ్మ్. అదేదో వాళ్ళ జన్మ హక్కులాగా వచ్చే టీచర్స్‌ని కూడా చూసా నేను. ఓకే. ఇప్పుడు ఇలాంటప్పుడు ఎంత సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేనంటాను సినిమాకి లేట్‌గా ఎళ్తారా? అదే టీచర్లు సినిమాకి లేట్‌గా ఎళ్తారా? వెళ్లరు. వెళ్లరు. ట్రైన్‌కి లేట్ నువ్వు లేట్‌గా వెళ్ళావని ట్రైన్ లేట్‌గా బయలుదేరుతుందా? 2 నిమిషాలు ట్రైన్ లేట్ అయితే మొత్తం ఇండియన్ రైల్వేస్‌ని తిట్టుకునే పాసెంజర్స్ చాలా మందుంటారు. హ్మ్. సెకండ్ హ్మ్. మనం ఎక్కడైనా ఈవెంట్ జరుగుతుంది అంటే వెంటనే ఎళ్ళిపోతారు కదా! ఒక సినిమా హీరో వస్తున్నాడంటే అర్జెంట్‌గా వెళ్తారు కదా దానికి. అంత మాత్రం ప్రయారిటీ స్కూల్ పిల్లలకి సిలబస్ కవర్ చేయడానికి టీచర్స్‌కి లేకపోతే ఎట్లాగా? అది చాలా ఇంపార్టెంట్. టైమ్ సెన్స్ టీచర్ లేట్‌గా వస్తే పిల్లల్ని లేట్‌గా ఎందుకొచ్చావని ఎలా అడుగుతుంది? హ్మ్. లేట్‌గా రావకూడదు, స్కూల్‌కి టైంకి రావాలి అనే ఒక మాట ఆ టీచర్ నోట్లోంచి రావటానికి ఆ టీచర్‌కి అర్హత లేదు.
మనం లేట్ అయితే. అవును. ప్రేయర్ టైంలో స్కూల్లో పిల్లలు ఉండాలి, టీచర్లు కూడా ఉండాలి. అవును. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క టీచర్కి వాళ్ళ వాళ్ళ క్లాస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. హ్మ్. కిందకి దిగేటప్పుడు, పైకి ఎక్కేటప్పుడు, క్లాస్ రూమ్లో ఎంటర్ అయ్యేటప్పుడు మొత్తం టీచర్స్దే రెస్పాన్సిబిలిటీ. టీచరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. హ్మ్. వాళ్ళు నీ కళ్ళ సన్నల్లో ఆ టీచర్ కన్సర్న్‌లో వాళ్ళు పైకి రావాలి, బయటికి వెళ్ళాలి, యెస్. లోపలికి వెళ్ళాలి. యెస్. ఇక్కడ ఎక్కడ తేడా వచ్చినా హ్మ్. ఆ పిల్లవాడి జీవితంకి మనమే బాధ్యులవుతాం. అవును. అవును. ఇది అంత బాధ్యత తీసుకోగలిగి, అంత టైమ్ సెన్స్ ఉండి, దాన్ని భరించగలిగిన శక్తి, సహనం ఉంటేనే దయచేసి ఆ ఉద్యోగానికి వెళ్ళమంటా నేను. అవి లేకపోతే వాళ్ళు ఆ ఉపాధ్యాయ వృత్తి. ఉద్యోగం చేయరు. యెస్. యెస్. అవి చేయకపోతే వేస్ట్. హ్మ్. వాళ్ళు హ్మ్. అదేదో టైమ్ పాస్ కాదు. హ్మ్. జీవితాలు నేను చెప్పాను కదా! దే ఆర్ నాట్ వర్కింగ్ విత్ ఫైల్స్. ఇవాళ కాదు రేపు ఫైల్ అక్కడ పడేసి పో, రేపొద్దున వచ్చి ఫైల్ ఓపెన్ చేసి చూసుకోవడానికి. దీస్ ఆర్ లైఫ్స్. ఇక్కడ టైమ్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడు ఇదే టైమ్ సెన్స్ మనం వెళ్ళే ప్రతి ప్లేస్‌కి మనం ఎవరినైనా రమ్మని చెప్పాము. హ్మ్. లేదా మనం ఎవరికైనా ఒక టైంకి వస్తామని చెప్పాము. అక్కడ మన కోసం కొన్ని వందల మంది వెయిట్ చేస్తూ ఉంటారు. లేట్ వెళ్ళి ఏం చెప్తాం? హ్మ్. చాలా థాంక్స్ మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారు ఇంతసేపటి నుంచి అని చెప్పుకోవాలి. హ్మ్. అంటే సారీ చెప్పుకోవడానికి మనకి ఇగో ఒప్పుకోలేదనుకోండి. హ్మ్. అంటే హ్మ్. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అని దీనికి ఒక ఫ్యాషన్ పెట్టుకున్నారు. అవును. సారీ వి ఆర్ లేట్ టు ద మీటింగ్ అని చెప్పుకోకుండా, హ్మ్. చాలా థాంక్స్ ఇంత సహనంగా మీరు నా కోసం వెయిట్ చేసారు. వాడు ఏం తిట్టుకుంటాడో మనసులో మన గురించి. ఇది కూడా ఆలోచించాలి కదా! హ్మ్. సి ఫస్ట్ యూ టై షుడ్ సే సారీ కదా! ఆ! హ్మ్. అయ్యో! ఇంత లేట్‌గా వచ్చాం మనము అని హ్మ్. అసలు ఆ హ్మ్. ఫీలింగ్ ప్లస్ అంత లేట్‌గా వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం అక్కడ? ఇప్పుడు అక్కడ సెట్ అవ్వాలి కదా! ఒక 2 మినిట్స్ సెట్ అవ్వాలి కదా! అవును. సెట్ అవ్వకుండా ఏం చెప్తాం మనం అక్కడ పిల్లలకి? పిల్లలకి కానీ, మీటింగ్ కానీ ఎవరైనా గెస్ట్‌గా పిలిచారు. ఎవరినైనా ఒక పెద్ద మీటింగ్‌కి ఓ పెద్ద సెలబ్రిటీ పిలిచారు. స్పాట్‌లో దిగారా ఇదేదో ఆ సినిమా గురించి ప్రమోషన్ కాదు కదా! నా హ్మ్. సినిమా చూడండి ఇది బాగా చేసాం, అది చేసామని చెప్పుకోవడం కాదు కదా! కొన్ని రెస్పాన్సిబుల్ పోస్టులు చేస్తున్నప్పుడు హ్మ్. అంత రెస్పాన్సిబిలిటీ అంటే జస్ట్ స్పెల్లింగ్ కాదు. ఆ బాధ్యతని మనస్ఫూర్తిగా అంగీకరించి అక్కడికి వెళ్ళగలిగితేనే, అక్కడికి ఆ పని మనం రీచ్ అవ్వగలిగితేనే, చేయగలిగితేనే మనం ఇంకొకరికి చెప్పగలిగిన స్థాయిలో ఉంటాం, స్థానంలో హ్మ్. ఉంటాం. హ్మ్. అవి లేకపోతే ఈ అర్హత ఎప్పటికీ ఈ జన్మకుండదు. హ్మ్. సో, టైమ్ సెన్స్ గడియారం ఎక్కడైనా ఆగుతుందా మన కోసం? హ్మ్. ఆగిపోతే బయట పడేస్తున్నాం కదా! హ్మ్. దాన్ని వెనక్కి తిప్పలేము. ఇప్పుడు హ్మ్. నిన్న తినాలనుకున్న కూర మిస్ అయితే రేపు వండుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక సెకండ్ లేట్ అయితే మనం ఒక్కొక్కసారి మనం చేసే లేటు జీవితంలో ఎక్కాల్సిన రైళ్లు మిస్ అయిపోతూ ఉంటాయి. ఆ హ్మ్. విషయం తెలియట్లేదు జనాలకి. హ్మ్. హ్మ్. కొన్ని రైళ్లు జీవితకాలం లేట్‌గా వస్తాయంటారు. అవును. నేనేమంటాను నువ్వు నీ జీవితంలో ఎక్కాల్సిన రైలు లేట్ అయితే నీ జీవితమే మిస్ అవుతోంది. జీవితం పోతుంది కదా! అది రైట్. అర్థం చేసుకోవట్లేదు. హ్మ్. హ్మ్. సో, టైమ్ సెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. పార్ట్ ఆఫ్ లైఫ్. ఇంపార్టెంట్ దట్ ఆఫ్ ఈస్ లైఫ్. లైఫ్. దట్ ఈస్ లైఫ్. నైస్. సో, ఆహ్, మరి టైమ్ మనం పుట్టిన సెన్స్. టైము, చచ్చిపోయిన టైము కూడా నోట్ చేసుకుంటున్నాం కదా! అవును. టైమ్‌కంత వాల్యూ అంత ఉంది. వాల్యూ ఉన్నప్పుడు వై డోంట్ వి ఫాలో ఇన్ ద మిడిల్ ఆల్సో? ఓకే.